ఎవరది? ఇంత పొద్దున్నే ఎవరై అంటారు? వేరే పని ఉండదు. వస్తున్నా, ఉండండి. ఎవరై అంటారు? వస్తున్నా, ఉండండి. ఎవరు? కిండర్. కిండర్ ఇక్కడ లేడు, మహారాష్ట్ర వెళ్ళాడు. ఒరే జోయ్, ఇది నేనేరా కిండర్. ఏయ్ నువ్వా? ఏంటి వేషం? జరిగిందంతా చెప్తాను. ఏంటి మెడికల్ షాప్ ఓపెన్ చేసావా? రేయ్, నాసిక్ వరకు వెళ్ళి తన్నులు బాగా తిని కిడ్నీ ఇచ్చి 52 లక్షల రూపాయలు పోగొట్టుకుని నీకసలు బుద్ధి లేదంటరా కిండర్? వదిలే. నా ఆలోచన కనుక కరెక్ట్ అయి ఉంటే అది కిడ్నీలు అమ్మే ఒక ఏజెంట్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు అలాగే అనిపిస్తుంది. దాని ఇంటికి వెళ్ళి చూస్తే తాళం వేస్తుంది. నేను ముందు చెప్పింది నీకు అర్థమైందా? మందు కొట్టి తల బాగా పట్టేసింది. పారిపోయారా, అందరూ పారిపోయారు. నీకో విషయం తెలుసా? ఏంటి? ఆ బట్టతలోనున్నాడే, వాడి పేరేంటి? క్రిస్టీ. శామ్ క్రిస్టీ. నాకు దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ దరిద్రుడు నన్ను తిరిగి చూడలేదు, తెలుసా నీకు? ఇది బాగుంది, రెండు కలిపి కొట్టుకుంటాను. హే, ఎస్ కమ్ ఇన్. ఓ, ఎవరై ఉంటారబ్బా? టాంగ్ 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 టాంగ్. ఎవరు? अपना मिल्टन है. ఏంటి? ఈ రోజు కాదు, శుక్రవారం రా. मिल्टन मिल्टन. ఈడెవడబ్బా? భగవంతుడా, ఏంటి ఇలా కొట్టాడు? మీకేం కావాలండి? ఇలా రౌండ్గా తిరుగుతున్నారు. ఎవరో చెప్పండి, నాకు తల తిరుగుతోంది. అన్నా, ఏ పని మీద వచ్చారు? अबे वो पत्नी के बारे में बात कर रहे हैं. पायल जायला. నాకు మరటి రాదు. వెళ్ళండి, నాకేం పర్లేదు, మీరు వెళ్ళండి. నేను ఎవరి దగ్గర చెప్పను. ఎవరైనా ఇక్కడికి వచ్చేలోగా వెళ్ళండి. నేను పౌడర్ రాసుకుంటూ ఉంటాను, ఈలోగా వెళ్ళిపోండి. మీ మొహాలే నాకు నచ్చలేదు. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి ప్లీజ్. మళ్ళీ వచ్చేందుకు? ఎందుకు? ఏమైనా మర్చిపోయావా? అమ్మా, మంచి రాసున్న డాక్టర్. ఆయన చూస్తే చాలు రోగాలన్నీ నయమైపోతాయి. తర్వాత నీకు కిడ్నీ లేని విషయం చెప్పు. చాలా రష్గా ఉంది. చాలా మంది ఉన్నట్టున్నారు. నువ్వు వెళ్ళి డాక్టర్ని చూడు, నేను మందులు తీసుకొస్తాం. డాక్టర్ని చూసే ముందు మందు కొంటావా? అది మాకు ఇది మాది. డాక్టర్ అతుల్. వాళ్ళు డిశ్చార్జ్ చేస్తే ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. అన్న టోకన్. టోకనా? డాక్టర్ని కలవాలి కదా. డాక్టర్ లీవ్. లోపల బర్త్డే పార్టీ జరుగుతోంది. ఓహో, అయితే ఎప్పుడు ఉంటారు? డాక్టర్ గారు సోమవారం వస్తారు. అవునా? సరే, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్స్. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ దిస్ సెలబ్రేషన్. మన ఆవని పాప బర్త్డే కదా. అప్పుడు ఆవని మనం కేక్ కట్ చేద్దామా? బర్త్డే సాంగ్ పాడుదాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ ఆవని, హ్యాపీ బర్త్డే టు యు.
కిండర్! ఏయ్, ఎందుకు కొడుతున్నారు? అమాయకురాలుగా నటిస్తున్నావా? ఎవరా నువ్వు? ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది తెలియట్లా నీకు? ప్లీజ్ నా బతికి సంకనాకిపోయింది, మీకు ఫంక్షన్ అవసరమా? వద్దు. గొడవ చేసామంటే పోలీసులు పిలవాల్సి వస్తుంది. పిలవరా నీ పోలీసుల్ని? నాకు ఎవరన్నా భయం లేదు, వదిలే. అందరినీ నరికి పారేస్తా. ప్లీజ్. ఏంటి ప్లీజు? నేను చెప్పేది కూడా నువ్వు వినాలి. రా, మనం బయటకు నీ వెళ్ళి మాటలు వినే పరిస్థితుల్లో లేను. కిండర్ ప్లీజ్, నేను చెప్పేది కొద్దిగా విను. ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది, మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. పెద్ద బోడి ఫంక్షన్. సారీ, నేను మోసం చేయలేదు. అయితే నేను నిన్ను మోసం చేశానా? ఆరోగ్యాన్ని చూసుకోమని డాక్టర్ చెప్పారు, లేకపోతే ఈడ్చి ఇచ్చేవాడిని. కిండర్ ప్లీజ్, నేను చెప్పేది కాస్త విను. నిన్ను డిశ్చార్జ్ చేసిన రోజు రాత్రి అక్క అక్క ఇదే ఆల్బమ్. ఇదెవరు? ఇది రాహుల్ అన్నయ్య. అయ్యో బేటీ ఇదరా. ఆయి ఊరికే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆ పొలం కూడా అమ్మేటట్టు లేదు. ఆ, 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 పర్లేదే. ఇతనేనా రాహుల్? మరే ఇతను కాదు, నేను ప్రేమించిన రాహుల్. మరి ఇతనెవరు? నాకు తెలీదు. మరి వాడు కిడ్నీ ఇచ్చింది ఎవరికి? నాకు తెలీదు. మరి ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను? నాకు తెలీదు. నేను నీతో ఆ రోజే చెప్పాను, ఒక్కసారి ఐసీయూ లోపలికి వెళ్ళి చూడని. నేనెలా ఆ పరిస్థితుల్లో? ఇప్పుడు అవస్థపడుతున్నావు కదా. హాయ్. ఇది కూడా కలుపు తిను, బాగుంటుంది. తిను. ఇప్పుడు నొప్పి ఎలా ఉంది? కిడ్నీ ఇచ్చి చూడు, అప్పుడు తెలుస్తుంది. ఆ. 2 రోజులు పడుతుంది అనుకుంటాను ఈ నొప్పి నుండి నువ్వు బయటపడడానికి. పర్లేదులే. అబ్బే నేనేం అనలేదు, నయం అవ్వడానికి 2 రోజులు పడుతుంది అంటున్నాను. చారుపోయమంటావా? పుండు త్వరగా ఆరిపోతుంది. కలుపుకు తిను, ఏం పర్లేదు, బాగుంటుంది, రుచిగా ఉంటుంది. తిను. నీళ్ళు కావాలా? నీళ్ళు సర్లే, తిను, కడుపు నిండా తిను. చాలా సంతోషం. తనకి నయం అవడానికి ఇంకో 2 రోజులు పట్టేటట్టుంది. తనకు ఆ విషయం తెలిసిందంటే ముందు నన్ను చంపుతాడు, తర్వాత నిన్ను. అది నిజం. నీతో చెప్పే గుండె ధైర్యం లేకే మేము అక్కడి నుంచి వచ్చేసాం. నీకిస్తానన్న డబ్బులు చెక్ నేను తీసిపెట్టాను. ఇక లేట్ చేయొద్దు, మనం వెంటనే పంతులు గారిని కలిసి డేట్ ఫిక్స్ చేయాలి. రాజీవ్కి అయితే 2 నెలలే లీవ్ ఉంది. వెళ్ళే దారిలో ఒకసారి అలా చూసి వెళ్దాం.